ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. భీమవరం నుండి మళ్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఖరారైంది. ఈ నెల 14న ఎన్నికల పర్యటనలు భీమవరం నుంచి అధినేత ప్రారంభించనున్న నేపథ్యంలో భీమవరం జన సైనికుల జోష్ పెరిగింది. పవన్ కు ఓటేయాలంటూ భీమవరంలో ప్రచారం విస్తృతం చేశారు. తెలుగుదేశంతో కలిసి వార్డులో జనంలోకి వెళుతున్న జన సైనికుల ప్రచారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ భీమవరం నుంచి అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా టీడీపీ జనసేన శ్రేణులు ప్రచారాన్ని ప్రారంభించేశారు. ఇప్పటికే భీమవరంలోని అనేక వార్డుల్లో వారు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నాయకులు ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పటికి ఎన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం చేస్తున్నారు? ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? గత నెల రోజులుగా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం, ఆయన యొక్క వైఫల్యాలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు, ఆయన ఇచ్చినటువంటి డూప్లికేట్ నవరత్నాలు ఏ విధంగా మరి రాలిపోయినాయి అనే విధంగా ప్రతిదీ కూడా మేము వివరించడం జరుగుతుంది. 2019లో పవన్ కళ్యాణ్ గారికి మేము ఎందుకు ఓటేయలేకపోయాం, ఆయన ఎందుకు ఓడించామని చెప్పేసి ఈ రోజు మేము బాధపడతా ఉన్నాం. మీరు ఆయన్ని భీమవరం నుంచి పోటీ చేయించండి, మేము గెలిపించుకుంటాం. ఈ రోజు వరకు కూడా భీమవరంలో ఇప్పటి వరకు రాని ఏ నాయకుడికి కూడా రాని మెజార్టీ చరిత్రలో, మరి రానున్న రోజుల్లో కూడా ఎవరికి అంత మెజార్టీ రాని విధంగా ప్రతి ఒక్కరూ కూడా మేము స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ప్రతి చోట నుంచి కూడా మహిళల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర వరకు కూడా విసుగు చెందున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి గుండెపడిపోయింది. పూర్తిగా ఒక సామాన్య కుటుంబం జీవించాలంటే ఈ రోజు రాష్ట్రంలోని ఎక్కడ బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఎప్పుడూ కూడా మళ్ళీ అడుగుపెట్టిన విధంగా మేము బుద్ధి చెప్తాం, సమాధానం చెప్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి మమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి కలిశారు. వారి ఇరువురు కూడా కలవడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మేము ఆస్వాదిస్తున్నాం, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నప్పటికీ మీ అందరూ కూడా చాలా రెట్టించిన ఉత్సాహంతో ప్రతిరోజు కూడా మరి వార్డుకి ప్రతి గడపకి కూడా మేము టచ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అనూహ్య స్పందన మేము చూసి మేమే ఆశ్చర్యపోతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తారు. మరి అత్యధిక మేరతో గెలవబోతున్న నియోజకవర్గం ఏది ఉందంటే అది భీమవరం అని చెప్పేసి 2024లో గంటపదంగా నేను చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్కి మద్దతుగా టీడీపీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. చెప్పండి, అంటే ఈరోజు టీడీపీ మండల అధ్యక్షులుగా మీరు ఉన్నారు, లేదంటే పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు, పార్టీలో క్యాడర్ వెనకాల వస్తున్నారు. మరి నాయకులు అనుకూలంగా ఉన్నారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి? అటు గతంలో టికెట్ ఆశించిన వారు అనుకూలంగా ఉన్నారా లేదా? తప్పకుండా 100% అందరూ అనుకూలంగా ఉన్నారు. ఎవరైనా సరే ముందు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారంటే గతంలో ఉన్న నాయకులందరూ ఆయన చేస్తే మేము ఉన్నాం, ఇక్కడ వేరే చోట ఉండం, లేదంటే కామ్గా ఆయనకి సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు. అలాగే మా ఇన్ఛార్జ్ అయిన సీతారామలక్ష్మి గారు కూడా అందరినీ పిలిచి ముందు మీటింగ్ పెట్టి తప్పకుండా మనం పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్, మనకైతే మనం అందరం కలిపి చేసుకుందాం, ఇటువంటి రాక్షసుని ముందు మన రాష్ట్రం నుంచి పారద్రోలాలని చెప్పి టీడీపీ శ్రేణులు అలాగే సమాయత్తమై ఉన్నారు. అలాగే నాయకులు సైతం, అధిష్టానం సైతం, మా స్టేట్ పార్టీ కూడా అలాగే మాకు సందేశాలు ఇచ్చింది. వాళ్ళ ఆదేశానుసారం మేము నడుచుకుంటున్నాం. మా కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి వార్డు 39 వార్డులో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏ పార్టీ అయినా ముందు ఈ రాక్షసుని అయితే తుదముట్టించాలి, లేకపోతే ఈ రాష్ట్రం కుండిపడిపోయింది, మన పిల్లల భవిష్యత్తు లేదు. ఇప్పుడు నాన్ లోకల్ అన్నది పొలిటికల్ డ్రామా అన్నది. ఎవరు ఉంటారని లోకల్లో? ఈ ఎమ్మెల్యే ఉంటాడా, ఇంకో ఎమ్మెల్యే ఉంటాడా? ఆయనకి పని ఉండదా? అమరావతిలో వెళ్ళరా ఎక్కడికైనా? అక్కడే కాపురాలు ఉన్న రోజులు బోర్డు ఉన్నాయి. ఇటువంటి పొలిటికల్ డ్రామాలో నేర్చిన వైఎస్ఆర్ వ్యవస్థలన్నీ నాశనం చేసి ఇటువంటి ఒక టెక్నిక్స్ని ఉపయోగించి జనాల్లోకి వదులుతూ ఉంటారు. పనికిమాలిన టెక్నిక్స్ అన్నీ వదులుతూ ఉంటారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అంతా 100కి 100% పవన్ కళ్యాణ్ గారు అంటుంటాం. టీడీపీ మద్దతు ఎప్పుడైనా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే వైనాట్ 175 అంటున్నారు, 170 స్థానాల్లో వైసీపీ గెలుస్తూ ఉన్నారు. మీరు ఉమ్మడిగా ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు? వైనాట్ అంటే వాళ్ళకి తెలుసలేదు, నేను చెప్తాను. మేము ఎక్కడ పోటీ చేసిన టీడీపీ జనసేన కలిపి 170 స్థానాల్లో అత్యధిక మెజార్టీ వచ్చేది మాకు. 2 పార్టీలు కలిపి అత్యధిక మెజార్టీ మినిమం ఏ కాన్స్టిట్యూన్సీ అంటే 20,000 మెజార్టీతో నెక్కుతుందని చెప్తున్నాను నేను గణకాపాలంగా. మీరు ఇందాక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాలేదని. ఒక చిన్న కార్యకర్త తాడేరులో కొప్పునీటి మురళి అని అనారోగ్యంతో చచ్చిపోతే ఆ రోజున తెలియగానే మరి తాడేరు గ్రామానికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించిన వ్యక్తి ఎవరంటే మరి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు.
చూస్తే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టీడీపీ జనసేన శ్రేణులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ భీమవరానికి వచ్చినా రాకపోయినా ప్రజల సమస్యల పట్ల పరిష్కరించేందుకు పోరాడేందుకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఆయన గెలిపించుకుంటామంటే ఈ రోజు అందరూ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్ భీమవరం నుంచి.